శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక పక్షి రాజ్యంలో. ఆ జమీందారు గారికి పెద్ద బంగళా, తోట, దాసీలు, బోలెడంత ధనము ఉంది. ఆయనకి పిట్టల్ని పెంచడం చాలా సరదా. దేశంలో రకరకాల పక్షుల్ని పట్టి తెప్పించి, దూరదేశాల నుండి కూడా పిట్టల్ని కొని తెప్పించి, బంగళా నిండా పెద్ద పెద్ద పంజరాలు తయారు చేసి, అందులో వాటిని ఉంచి, వాటి కోసం బంట్రోతుల్ని ఏర్పాటు చేసి చాలా ప్రేమగా పెంచుకుంటున్నాడు. జమీందారు గారి ఆస్థానంలో లేని పక్షి మరి ప్రపంచంలో ఎక్కడా లేదన్న మాటే. శ్రీవారి తోటమాలికి 2 కొడుకులున్నారు. వాళ్ళు రోజు ఆ పక్షులతో ఆడుకుంటూ, వాటికి మేత పెడుతూ, పక్షుల్లో పక్షులై ఆనందంగా కాలక్షేపం చేస్తున్నారు. సుమారు 1,00,000 రకాల పక్షులు ఆ ఆస్థానంలో చేసే కిచకిచలు, కూసే కూతలు మధురమైన సంగీతంలా వినబడుతుంది. ఇలా ఉండగా ఒకనాడు ఆ తోటమాలి పిల్లలకి ఆ పక్షుల మీద జాలి కలిగింది. హాయిగా అడవులంటా, చెరువులంటా, నదీ తీరాలంటా స్వేచ్ఛగా ఎగిరి పళ్ళు కాయలు తినే పిట్టల్ని పంజరాల్లో పెట్టి బంగారం మేత వేస్తే మాత్రం ఏం లాభం అనుకున్నారు. ఆలోచించి వాళ్ళు ఒకనాటి రాత్రి నిర్ణయించుకున్నారు, పక్షులకి స్వరాజ్యం ఇద్దామని. ఆ మట్టునే సరిగ్గా రాత్రి 12 గంటలకి పంజరాల తలుపులన్నీ తీసేశారు. పక్షులన్నీ జుమ్మున రివ్వున ఎగిరి ఆకాశం అందుకున్నాయి. ఆ తోటమాలి పిల్లలు ఆనందభరితులయ్యారు. ఉదయం జమీందారు గారు నిద్రలేస్తూనే పిట్టకూతలు వినబడకపోవడానికి ఆశ్చర్యపడి కళ్ళు నులుముకుంటూ గబగబా తోటలోకి వెళ్ళి చూశారు. నిలువులా నీరైపోయారు. ఒక్క పిట్ట కనబడలేదు. ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి అనేక దేశాల నుండి అనేక రకాల పిట్టలు తెప్పించిరాయే, కానీ మచ్చుకొకటి కనబడక మాయమైపోయాయి. కోపంగా నౌకర్లందరినీ పిలిచి నిలదీసి నిజం చెప్పమన్నారు. ఆఖరికి రహస్యం బయటపడింది. తోటమాలి పిల్లలిద్దరినీ తీసుకువెళ్లి దూరంగా అడవిలో వదిలేసి రమ్మన్నారు జమీందారు గారు. ఆ పిల్లలిద్దరూ భలే సంతోషంతో గెంతులేశారు. మేం కూడా ఆ పక్షిరాజ్యంలోకి పోతాం అనుకున్నారు. వాళ్ళ అమాయకత చూసి వాళ్ళ నాన్న నెత్తి నోరు మొత్తుకున్నాడు. లాభం లేకపోయింది. ఆ పిల్లల్ని బంట్రోతులు తీసుకెళ్లి దూరంగా అడవిలో విడిచేసి వచ్చారు. పాపం వాళ్ళకి అడవిలో ఎవరు దిక్కు? గాలి, వాన, చలి, ఆకలి అన్నీ వాళ్ళు లోలోనే పడి ఏడుస్తుంటే కొన్ని వందల చిలకలు, పిచ్చుకలు అక్కడికి తయారయ్యాయి. వాటిని చూడగానే ప్రాణాలు లేచొచ్చాయి వాళ్ళిద్దరికీ. బాగా పరిచయం ఉన్న వాటిలాగా అవి పిల్లల చుట్టూ మూగిపోయాయి. అన్నట్టు ఆ పిట్టలన్నీ జమీందారు గారి ఆస్థానంలోవే. మంచి మంచి పళ్ళు, ఫలాలు తెచ్చి కొల్లలు కొల్లలుగా పడేసేవి. అవన్నీ తిని కడుపు నింపుకుని ఆ ఇద్దరు అడవిలోనే చిన్న పొదరిల్లు కట్టుకుని హాయిగా ఉన్నారు. ఇక్కడ జమీందారు గారి ముద్దుల కూతురికి జబ్బు చేసింది. అదేమిటంటే బెంగ జబ్బే. ఆ అమ్మాయికి కలలో పంచరంగుల మామిడి పండు కనబడిందంట. అది కావాలని పట్టి పట్టి కూర్చుంది. ఎన్ని చేసినా ఏమిచ్చినా ఆ అమ్మాయి జబ్బు నిమళించలేదు. ఆఖరికి జమీందారు గారు నిరాశ చేసుకుని పంచరంగుల మామిడి పండు ప్రపంచంలో దొరకదనే నిరుత్సాహం చేత ఏమీ తోచక దండోరా వేయించారు. పంచరంగుల మామిడి పండు తెచ్చిన వారికి 1,00,000 రూపాయలు బహుమానం ఇస్తామని. ఆ వార్త గబగబా అడవిలోని తోటమాలి కొడుకులకి తెలిసింది. ఆనాటి నుండి పక్షులు తెచ్చే రకరకాల పళ్ళన్నీ జాగ్రత్తగా పరీక్ష చేసి మరీ తింటున్నారు. ఒకనాడు గారడీలాగా ఒక హంస పంచరంగుల మామిడి పండు తీసుకొచ్చి ఆ పిల్లల మధ్యన పడేసింది. వాళ్ళు సంతోషంతో పొంగిపోయి ఆ పక్షుల్నే దేవతలుగా భావించి మారువేషంలో వెళ్ళి ఆ పండు తెచ్చి జమీందారికి ఇచ్చారు. ఆ పండుతో ఆ అమ్మాయి జబ్బు నయం కావడము, ఆ పిల్లలకి 1,00,000 రూపాయల బహుమానం ఇవ్వడము జరిగింది. వాళ్ళు తన తోటమాలి పిల్లలే అని తెలిసి తన కూతురిని రక్షించినందుకు వాళ్ళని మళ్ళీ తన ఆస్థానంలో నియమించుకున్నాడు జమీందారు. ఇంతటితో ఈ కథ కంచికి, మనం ఇంటికి.